పిల్లగాళ్ళు ఆటలల్ల ముంగట పడాలని ఆడాడ ఆటల పోటీలు పెడతారు. సీనియర్ ఆటగాళ్ల పేరు మీద జీవిర్స్నోళ్ల పేరు మీద టోర్నమెంటులు పెట్టి సౌలతులు చేసి పిల్లగాళ్ళు ఆటలల్ల మెరిచేటట్టు చేస్తారు. గట్లనే గీడ కూడా కొందరు క్రికెట్ పోటీలు పెట్టిండ్రు. మరి ఆ పోటీలు దేనికోసం నడిచినాయి, ఎట్లా సాగినాయో వార్తలకు పోయి చూద్దాం పాండ్రి. వారెవ్వా ఆ కామెంటరీ, ఆ కట్టుబాట్లు, ఆటగాళ్ల పంచకట్లు మామూలుగా లేవు కదా. ఇయాల రేపు ఏ ఆటలు ఆడాలనన్నా డ్రెస్ కోడ్ అన్నట్టే చాలా మంది ట్రాక్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకుని గ్రౌండ్ లో దిగుతున్నారు. అసొంటోళ్లను నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ మధ్యప్రదేశ్ దిక్కు భోపాల్ కాడ వీళ్ళు వెరైటీగా ఆలోచన చేసిండ్రు. టైట్ బట్టలు, బయటి దేశపు ఫ్యాంట్లను కాకుండా దోతులు, కుర్తాలతోని ఫీల్డ్ మీదకి వచ్చిండ్రు. బ్యాట్స్మెన్లు, కీపర్, బౌలర్, ఫీల్డర్లు, ఆఖరికి ఎంపైర్లు, కామెంటరీ ఇచ్చేటోళ్లు కూడా దోతులు కట్టుకునే పిచ్చి మీదకి వచ్చిండ్రు. అపరస్మిన్ అమితః ఉభయోః నిర్ణాయకోః ఫ్యాంటాస్టిక్ బౌలింగ్, మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అనుకుంటా నోరు తిరగని భాషల లైవ్ కామెంటరీతోని తిప్పలు పడకుండా సంస్కృత భాషనుగా పడే పండ్ల పడ్డారు. కామెంటరీని సంస్కృతంలో వినిపించి అటు దిక్కు సంస్కృత భాష పతార ఇంకింత పెరిగేటట్టు చేస్తున్నారు. భోపాల్ దిక్కు ఆటగాళ్లకు, గుళ్ళల్లా పూజలు చేసే పూజార్లకు మహర్షి మైత్రి క్రికెట్ టోర్నమెంట్ పెట్టి క్రికెట్ ఆడిపించిండ్రు. పంచకట్టుల యూత్ పొలగాండ్లయితే మెరిసిపోయిండ్రు. మన సంస్కృతి సాంప్రదాయాల ఇల్వ దునియాకు తెలవాలని ఇట్లా చేసిండ్రట. ఇక ఇచ్చంత్రాల మ్యాచ్లను చూసేటందుకు అటు దిక్కోళ్ళు గ్రౌండ్లకు లైన్లు కట్టిండ్రు. సంస్కృతి సాంప్రదాయాల పేరు మీద ఆ కట్టె చెప్పులు వేసుకోలేదు నయ్యం. ఊరకలేక ఎంత తిప్పలు పడాల్సి వచ్చినో ఏమో పోన్రి. సంస్కృత భాషను ఆప్షనల్ భాషగా పెట్టుకున్న ఈ జమానాల ఇంకా భాష కోసం, కట్టుబాట్ల కోసం తాపత్రయపడుతున్నారంటే వీళ్ళని ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోన్రి. किंतु स्वकीय पुण्य के आवर्धन